జరిగింది. కానీ నువ్వు నా పరిస్థితి అర్థం చేసుకోకుండా ఇలా మాట్లాడుతున్నావు. పెట్టిన పెళ్లి ముహూర్తాన్ని నువ్వు 2 సార్లు మార్చినా, పెళ్ళిని నెలలు నెలలు వాయిదా వేసినా నేనే అందరికీ నచ్చజెప్పి ఒప్పించాను. నాన్న నా కోసం ఒప్పుకున్నారు. నీ వర్క్ని, జాబ్ని, డ్రీమ్స్ని నేను అర్థం చేసుకున్నాను. కానీ నీకు నా కెరీర్ అసలు విషయమే కాదు. నువ్వు ఇలా ప్రవర్తిస్తావని నేను అస్సలు ఊహించలేదు అంది రమ. రమ బాధ తన మాటల్లోనే తెలుస్తోంది. తన మనసు బాగా గాయపడిందని రాఘవయ్యకి అర్థమైంది. కిషోర్ మాత్రం చాలా నిర్లక్ష్యంగా, ఇప్పుడు నువ్వు ఉద్యోగం చేయకపోతే మేము బతకలేమా ఏంటి? నువ్వు అసలు రిజైన్ చెయ్యి, ఇంట్లో ఉండి ఇంటి పనులు చూసుకో, అమ్మకి సహాయం చెయ్యి. అసలు నువ్వు జాబ్ చేయటం అమ్మకి ఇష్టం లేదు. నేనే పిల్లలు పుట్టే వరకు చేస్తుందిలే అని చెప్పి ఒప్పించాను. ఇంకా చాలు, నువ్వు జాబ్ మానేసాయి అని చెప్పేశాడు. రమకి కోపం కట్టలు తెంచుకుంది. నువ్వెవరు నన్ను జాబ్ మానే అని చెప్పటానికి? నేను కష్టపడి చదివింది నా కాళ్ళ మీద నేను నిలబడాలి అని. నన్ను చదివించింది మా నాన్న, నువ్వు కాదు. నేను జాబ్ వదిలేసే సమస్యే లేదు అని తేల్చి చెప్పేసింది. అంతా విన్న రాఘవయ్యకి కొంత అర్థమైంది, కొంత కాలేదు. ఎలాగూ రేపు రమ చెప్తుంది కదా అని తెలుసుకుందాం అని తన గదిలోకి వెళ్ళిపోయాడు. రాఘవయ్యకి ఎంత ప్రయత్నించినా నిద్ర రావడం లేదు. రమ చదువులో చాలా చురుకైన పిల్ల. ఎప్పుడూ మంచి మార్కులే తెచ్చుకునేది, కష్టపడి చదివేది. చిన్ననాటి నుండే ఎంతో ఆలోచన ఉన్న పిల్ల. తన కూతురు అని చెప్పుకోవడం కాదు కానీ మొత్తం తమ బంధువర్గంలోనే రమ అంతా చక్కని పిల్ల లేదు. అలాంటి రమని ఈ అత్యవసర మార్కుల కిషోర్ గాడు తక్కువ చేసి మాట్లాడుతున్నాడు. రమకు ఈ సంబంధం వచ్చినప్పుడే అందరూ అన్నారు కిషోరు రమకి సరితూగడు అని. రమ అలా అనుకోలేదు, రాఘవయ్య కూడా అలా ఆలోచించలేదు. కానీ పెళ్లి ముహూర్తం రెండోసారి మార్చాలి అన్నప్పుడు రాఘవయ్య ఇష్టపడలేదు. కానీ రమ అందరినీ ఒప్పించింది. కిషోర్కి ఇది మంచి అవకాశమని, తన కెరీర్లో ఎదుగుతాడని, అది ఇద్దరికీ మంచిదే కదా అని సర్ది చెప్పింది. ఇష్టం లేకపోయినా ఇక చేసేదేమీ లేక ఊరుకున్నారు అందరూ. కూతురికి పెళ్లి ఘనంగా చేశాడు రాఘవయ్య. ఆనాటి నుండి ఈ రోజు వరకు వాళ్ళు సంతోషంగా ఉన్నారని, రమ కోరుకున్న మనిషితో హాయిగా ఉందని అనుకుంటున్నాడు. ఈరోజు జరిగింది తను ఎప్పుడూ ఊహించలేదు. మనసంతా గందరగోళంగా అయిపోతుంది రాఘవయ్యకి. సుజాతని లేపి మాట్లాడాలి అనుకొని మళ్ళీ తమాయించుకున్నాడు. రేపంతా తెలుసుకొని ఆ కిషోర్కి బుద్ధి చెప్పాలి. తన కూతుర్ని ఇంత బాధ పెడతాడా? అంత లోకు కట్టి మాట్లాడతాడా? అసలు వీడితో రమ ఎన్ని ఇబ్బందులు పడుతుందో ఏమో అనుకుంటూ తెల్లవారే వరకు నిద్ర లేకుండా గడిపేశాడు. యథావిధిగా సూర్యోదయం. తరువాతి పనులు జరిగిపోతున్నాయి. ఇంట్లో అందరూ వారి వారి పనుల్లో పడిపోయారు. రమా, కిషోర్ ఇద్దరూ అసలు ఏమీ జరగనట్టే ఉన్నారు.